హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాల్టి వీడియోలో తోటకూర పెసరపప్పు ఫ్రైని చేసి చూపించబోతున్నాను. దీన్ని మనం చాలా సింపుల్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ తోటకూర పెసరపప్పులో పోషకాలు ఉండటం వల్ల ఇది హెల్తీ రెసిపీ అని కూడా చెప్పవచ్చు. వెయిట్ లాస్‌కి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలేమిటో తెలుసుకుందాం. తోటకూరని 6 చిన్న కట్టలు తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసి సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత చిన్న టీ గ్లాస్ పెసరపప్పుని కూడా తీసుకొని బాగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని ఆన్ చేసి పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంగువ అనేది ఆప్షనల్ అండి. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయను కూడా వేసి కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉల్లిపాయని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత తోటకూర కూడా వేసి కొద్దిగా పసుపుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక నిమిషం పాటు మూత పెట్టి తోటకూరని మగ్గించుకోవాలి. ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలిపాక నానబెట్టిన పెసరపప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా సగం మగ్గిన తర్వాత తోటకూరలో పెసరపప్పును వేస్తే తోటకూరలోని తేమకి పెసరపప్పు కూడా ఈజీగా ఉడుకుతుంది. మనం అరగంట సేపు పప్పును నానబెట్టాం కాబట్టి ఎక్కువ సమయం పట్టదు పప్పు మెత్తబడటానికి. ఇలా మూత పెట్టి 2 లేదా 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. పెసరపప్పు కూడా వేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. సాల్ట్ వేశాక మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. కారం వేసేటప్పుడు మీరు తినగలిగినంత వేసుకోండి. ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అంతేనండి. చూసారు కదా తోటకూర పెసరపప్పు ఫ్రై ఎంత సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కమెంట్‌లో చెప్పండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్‌ని మీరు నా ఛానల్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.